ఎట్లా ఉంది అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రావటంతోటే దాని యొక్క లక్షణాలన్నీ కూడా బయటపడిపోయినాయి. హ్మ్. అసలు కేసీఆర్ తెలంగాణ సామాజిక తెలంగాణను సాధించలేదు, అదేవిధంగా అన్ని వర్గాలకు అధికారాన్ని పంపిణీ చేయలేదని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడితే, ఈ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా సామాజిక న్యాయాన్ని అమలు చేయకుండా కేవలం రెడ్డి వెలమ వర్గాలకే ఎమ్మెల్యే టికెట్లన్నీ పెద్ద మొత్తంలో పంపిణీ చేసి, అదేవిధంగా అన్ని ఏదైతే మళ్ళీ సాధారణ ప్రజానికానికి బడుగు బలహీన వర్గాలకు అధికారాన్ని పంపిణీ చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పనిచేసిన వాళ్ళను చేరదీసి వాళ్ళకు భాగస్వామ్యం కలగజేస్తుంది అని చెప్పి అనుకుంటే, అది లేనటువంటి పరిస్థితి కొనసాగింది. కాబట్టి ఇప్పుడు చూస్తున్నాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అంత రెడ్డి సామాజిక వర్గమే, అదేవిధంగా అందరు కూడా ఏంటంటే వాళ్ళే అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అది వన్ సైడెడ్ గా ఒకే సామాజిక వర్గం యొక్క పరిపాలన లాగా మారింది. అంటే కేసీఆర్ ప్రభుత్వం ఏమో కుటుంబ పరిపాలన, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో 5 కుటుంబాల పరిపాలన లాగా మారిపోయింది.